నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దమ్మం, అదమ్మం, సదమ్మం. దమ్మం, అదమ్మం, సదమ్మం వీటి గురించి మాట్లాడాలని భావిస్తున్నాను. చాలా వీడియోలు సామాజిక పరమైనవే ఉన్నప్పటికీ బౌద్ధానికి సంబంధించినవి తక్కువగా ఉండటంతో బౌద్ధానికి సంబంధించిన వీడియోలను కూడా చేస్తున్నాను. ఇది కొద్దిగా శ్రద్ధ పెట్టి వినగలిగితేనే అర్థమవుతాయి. వీటిని దయతో శ్రద్ధ పెట్టి ఏకాగ్రతతో వింటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దమ్మం, అదమ్మం, సదమ్మం అంటే, దమ్మం అంటే ఏమిటి? జీవితం యొక్క ఖచ్చితత్వాన్ని, స్వచ్ఛతను, నైతికతను కొనసాగించడాన్ని దమ్మం అంటారు. జీవిత స్వచ్ఛతకు 3 ప్రధాన మార్గాలు ఉన్నాయి. 1 శారీరక స్వచ్ఛత, 2 మౌఖిక స్వచ్ఛత, 3 మానసిక స్వచ్ఛత. శారీరక స్వచ్ఛత భౌతిక హింస, దొంగతనం, అనైతిక లైంగిక ప్రవర్తన వంటి చెడు చర్యల నుండి దూరంగా ఉండడం. మౌఖిక స్వచ్ఛత అబద్ధాలు చెప్పకుండా ఉండడం, పుకార్లు వ్యాప్తింప చేయకపోవడం, దూషణలు చేయకపోవడం, బూతులాడకుండా ఉండడం, అర్థం లేని మాటలు మాట్లాడకపోవడం. మానసిక స్వచ్ఛత దురాశ, ద్వేషం, అసూయ, చెడు ఆలోచనలు, అనైతిక భావనల నుండి మనసును దూరంగా ఉంచడం. శారీరక, మానసిక, మౌఖిక శిక్షణ ద్వారా మనిషి స్వచ్ఛమైన జీవితాన్ని గడపగలడు. ఇదే దమ్మం. జీవితంలో పరిపూర్ణతను సాధించడానికి దమ్మం అంటారు. శారీరకంగా, మానసికంగా, మాటల ద్వారా జీవితాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దుకోవడం దమ్మం. కోపం, ద్వేషం, అహంకారం వంటి మనోవికారాలను విడిచిపెట్టడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. మనసును ప్రశాంతంగా ఉంచడం, చెడు ఆలోచనల నుండి దూరంగా ఉండడం, మంచి పనులు చేయడం, మానవతా భావంతో జీవించడం, ఇవన్నీ దమ్మ మార్గంలో భాగాలు. 3 నిబ్బానంలో జీవించడాన్ని దమ్మం అంటారు. ప్రాపంచిక కోరికలు, బాధలు, మానసిక కలతలు, అజ్ఞానం నుండి విముక్తి పొందడం నిబ్బానం. నిబ్బానం అంటే దుఃఖం నుండి విముక్తి, భయం, ఆందోళన, దురాశ నుండి విముక్తికి స్వచ్ఛమైన మనసుతో జీవించడం, సజీవంగానే ఆనందాన్ని అనుభవించడం. బుద్ధుడు నిబ్బనాన్ని మరణాంతర స్థితిని కాకుండా జీవించినప్పుడే పొందగలిగిన మానసిక విముక్తిగా వర్ణించాడు. 4 తృష్ణను వదులుకోవడం. దమ్మం, తృష్ణ అంటే బలమైన కోరిక. బుద్ధుని ప్రకారం తృష్ణే దుఃఖానికి మూలం. తృష్ణ 3 రకాలుగా చెప్పబడింది. కామతృష్ణ, ఇంద్రియ భోగాలపై ఆశ. 2 భవతృష్ణ, శాశ్వత జీవితం, అధికారంపై ఆశ. 3 విభవ తృష్ణ, నాశనం చెయ్యాలనే లేదా దూరం కావాలనే కోరిక. కామం, అసంతృప్తి, లోభం మనిషిని బాధలకు గురిచేస్తాయి. తృష్ణ తగ్గినప్పుడు మనసుకు ప్రశాంతత, ఆనందం, ఆరోగ్యం కలుగుతాయి. 5వ పాయింట్, అన్ని సమ్మేళనాలు అశాశ్వతమైనవని నమ్మడాన్ని దమ్మం అంటారు. బుద్ధుడు అనిత్యతా సిద్ధాంతాన్ని ప్రకారం ప్రపంచంలోని అన్ని సమ్మేళన విషయాలు అశాశ్వతమైనవి. ఈ సిద్ధాంతం 3 అంశాలను కలిగి ఉంది. సమ్మేళన వస్తువులు అశాశ్వతమైనవి, వ్యక్తిగత జీవిత పరిస్థితులు అశాశ్వతమైనవి, మనసు స్థితులు కూడా అశాశ్వతమైనవి. స్నేహితులు, బంధువులు, సంపద, శరీరం అన్ని మార్పుకు లోబడినవి. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనిషి అధిక మమకారాన్ని తగ్గించగలడు. ఇదే దమ్మం. కమ్మం, నైతిక క్రమానికి ఆధారం అని నమ్మడం దమ్మం. కమ్మ అంటే చర్య. బౌద్ధ సంప్రదాయంలో ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యను కమ్మం అంటారు. మంచి కమ్మ, మంచి ఫలితాలు.
చెడు కమ్మ చెడు ఫలితాలను ఇస్తుంది. ప్రపంచంలో నైతిక వ్యవస్థను దేవుడు నియంత్రించడు. మనిషి చేసిన కమ్మలే కర్మలే అని అంటారు. నైతిక క్రమానికి కారణం ప్రకృతిలో ఋతు నియమం ఉంటుంది. విత్తన నియమం ఉన్నట్లే సమాజంలో కమ్మ నియమం పనిచేస్తుంది. నైతిక క్రమం మనిషిని రక్షిస్తుంది. ఇప్పుడు అధమ్మం అంటే ఏమిటి? దమ్మానికి విరుద్ధమైనది అధమ్మం. దైవిక అద్భుతాలను నమ్మడం అధమ్మం. బుద్ధుని దమ్మం అద్భుతాలను మూఢ విశ్వాసాలను తిరస్కరిస్తుంది. బుద్ధుడి ధర్మం 3 ముఖ్య లక్షణాలను కలిగి ఉంటుంది. వ్యక్తిని హేతువాదిగా చేయడం, 2 స్వతంత్రంగానే సత్యాన్వేషణ చేయడం, 3 భ్రాంతులను తొలగించడం. ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏ పని జరగదు. 2 దేవుణ్ణి నమ్మడం అధమ్మం. ప్రపంచాన్ని ఒక అదృశ్య దేవుడు సృష్టించాడనే భావనను బుద్ధుడు ఎటువంటి పరిస్థితుల్లో అంగీకరించలేదు. ఎవరూ దేవుణ్ణి చూడలేదు. నిరూపించలేని విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదని బుద్ధుడు బోధించాడు. ప్రపంచం సహజ పరిణామ క్రమంలో అభివృద్ధి చెందిందని ఆయన భావించారు. 3వది బ్రహ్మతో ఐక్యతను నమ్మడం అధమ్మం. బ్రహ్మ అనే పరమాత్మ భావనకు ప్రామాణిక ఆధారాలు లేవని బుద్ధుడు పేర్కొన్నారు. ఊహాగానాలపై ఆధారపడిన విశ్వాసాన్ని ఆయన అంగీకరించలేదు. 4వది ఆత్మపై నమ్మకం అధమ్మం. బుద్ధుడు శాశ్వత ఆత్మ సిద్ధాంతాన్ని తిరస్కరించాడు. మనిషి శరీరం పృథ్వీ భూమి, అపో నీరు, తేజో అగ్ని, వాయో గాలి అనే 4 భౌతిక మూలకాల సమ్మేళనమని ఆయన వివరించారు. ఆత్మకు ఆకారం, రూపం, రంగు, వాసన లేవు. కాబట్టి ఆత్మ ఒక ఊహాత్మక భావనే మాత్రమే అని బుద్ధుడు భావించారు. 5వది యజ్ఞాలు, బలులను నమ్మడం అధమ్మం. జంతు పలులు, మద్యపానం, హింసతో కూడిన యాగాలను బుద్ధుడు వ్యతిరేకించాడు. బ్రాహ్మణ యజ్ఞాలలో జంతువులను బలి ఇవ్వడం బుద్ధుని దృష్టిలో అనైతికం. అందువలన హింసాత్మక యజ్ఞాలను నమ్మడం అధమ్మం. 6వ పాయింట్ ఊహాగానాలపై ఆధారపడిన విశ్వాసం అధమ్మం. ప్రపంచం ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ముగుస్తుంది వంటి ప్రశ్నలు మానవ సంక్షేమానికి ఉపయోగపడవని బుద్ధుడు భావించారు. ప్రయోజనం లేని ఊహాగానాలలో జీవితం వృధా చేయడం అధమ్మం. కేవలం పుస్తకాలు చదవడం దమ్మం కాదు. పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదు. జ్ఞానానికి శీలం, వినయం తోడు కావాలి. శీలం లేని జ్ఞానం వినాశనానికి దారితీస్తుంది. 8వది మత గ్రంథాలను గుడ్డిగా నమ్మడం అధమ్మం. ఏ పుస్తకం సంపూర్ణం కాదని బుద్ధుడు చెప్పాడు. ప్రతి విషయాన్ని పరిశీలించాలి, ప్రశ్నించాలి. గుడ్డి విశ్వాసం స్వేచ్ఛ ఆలోచనను నాశనం చేస్తుంది. సధమ్మం అంటే శ్రేష్టమైన దమ్మం లేదా సత్యధర్మం. అందులో 1 మనసులోని మలినాలను తొలగించడం సధమ్మం. మనసే అన్ని చర్యలకు మూలం. చెడు ఆలోచనలను, చెడు మాటలను, చెడు పనులకు దారితీస్తాయి. మంచి ఆలోచనలు కరుణ, ప్రేమ, స్నేహం, న్యాయం, శాంతిని పెంచుతాయి. ఇదే సధమ్మం. 2వది నైతిక రాజ్యాన్ని నిర్మించడం సధమ్మం. ప్రతి వ్యక్తి మరొకరితో న్యాయంగా, సమానంగా వ్యవహరించినప్పుడు ధమ్మరాజ్యం ఏర్పడుతుంది. సధమ్మం సమానత్వం, న్యాయం, శాంతి మీద ఆధారపడిన సమాజాన్ని నిర్మిస్తుంది. 3వది విద్యను అందరికీ అందుబాటులోకి తేవడం సధమ్మం. బుద్ధుడు జ్ఞానాన్ని కేవలం కొన్ని వర్గాలకు పరిమితం చేయలేదు. గౌతమ బుద్ధ, సునీత భంగి, ఉపాలి, అంగుళీమాల, ఆమ్రపాళి వంటి వివిధ వర్గాల వారిని ధమ్మంలో చేర్చుకున్నారు. జ్ఞానం అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పడం సధమ్మం. జ్ఞానానికి
వినయం తోడు కావాలి. కేవలం పండితత్వం సరిపోదు. అహంకారం లేని జ్ఞానం మాత్రమే సదమ్మం. జ్ఞానంతో కూడిన వినయం నిజమైన గొప్పతనం. 5వది ప్రజ్ఞ, వివేకం అవసరమని బోధించడం సదమ్మం. విద్య అంటే సమాచారం, ప్రజ్ఞ అంటే ఆ జ్ఞానాన్ని సరైన విధంగా ఉపయోగించే వివేకం. ప్రజ్ఞ లేకుండా జ్ఞానం ప్రమాదకరం. శీలం లేని ప్రజ్ఞ ప్రమాదకరమైన శీలం. ప్రజ్ఞ రెండు కలిసి ఉండాలి. బుద్ధుడు చెప్పిన పంచశీల నైతిక జీవితం యొక్క పునాది. శీలం లేని జ్ఞానం సమాజానికి హానికరం. 7 కరుణను ప్రోత్సహించడం సదమ్మం. కరుణ బౌద్ధ ధర్మానికి మూలస్తంభం. బాబాసాహెబ్ చెప్పిన ప్రకారం కరుణ లేని సమాజం నిలవదు. 8వది మైత్రిని ప్రోత్సహించడం సదమ్మం. మైత్రి అంటే సమస్త జీవుల పట్ల ప్రేమ, కరుణ, బాధపడుతున్న వారిపై దయ. అయితే మైత్రి అన్ని జీవుల పట్ల హితభావం ఉండాలి. 9వది పుట్టుక కాదు, కర్మే గొప్పతనాన్ని కొలమానం. మనిషి గొప్పతనం అతని కర్మలపై ఆధారపడి ఉంటుంది, పుట్టుకపై కాదు. బుద్ధుడు కుల వ్యవస్థను, వర్ణ వ్యవస్థను వ్యతిరేకించాడు. సమానత్వాన్ని స్థాపించడం సదమ్మం. మనుషుల మధ్య ఉన్నత నీచ భావాలను తొలగించడం సదమ్మం. కులం, మతం, జాతి ఆధారంగా వివక్ష లేకుండా అందరికీ సమానంగా చూడడం బుద్ధుని దమ్మసారం. దమ్మం మనిషిని నైతికత, జ్ఞానం, శాంతి, కరుణ, సమానత్వం వైపు నడిపిస్తుంది. అదమ్మం అజ్ఞానం, మూఢనమ్మకాలు, హింస, వివక్షతలను పెంచుతుంది. సదమ్మం మాత్రం జ్ఞానం, శీలం, ప్రజ్ఞ, కరుణ, మైత్రి ఆధారంగా సమానత్వ సమాజాన్ని నిర్మించే మార్గం. అందువల్ల బుద్ధుని దమ్మం కేవలం మతబోధ కాదు, అది మానవ విముక్తి, నైతిక జీవితం, సమానత్వ సమాజ నిర్మాణానికి మార్గదర్శకం. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధవేర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియజేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను.